సో డెవాప్స్ ఉద్యోగాలు ఎందుకు ఇంత సెక్యూర్డ్ అనేది మనం మాట్లాడుకుంటే, అసలు డెవాప్స్ అనేది సైకిల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. డెవాప్స్‌లో ఎందుకు అన్ని టూల్స్ నేర్చుకోవాలనేది మనం చూసుకుంటే, స్టెప్ బై స్టెప్ అంటే ఈ డెప్త్ టూల్స్ అనేది మనం నేర్చుకోగలుగుతామా అంటే చాలా ఒక్కొక్క టూల్ వచ్చేసి 1 వీక్, 10 డేస్‌లో కూడా నేర్చుకునే దానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అసలు ఎందుకు నేర్చుకోవాలి ఏంటి అనేది మనం ఒక సైకిల్ అనేది మనం అర్థం చేసుకుంటే విల్ గెట్ టు నో అనమాట. ఫస్ట్ ఏంటి అంటే ఏదన్నా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు ప్లానింగ్. ఓకే. డెవాప్స్‌లో ప్లానింగ్ సంబంధించి డెవాప్స్ వాళ్ళు కూడా ప్లానింగ్‌లో ఏం చేస్తారంటే ఓపెన్ స్టాక్ ఒకటి ఉంటుంది. దాన్ని మనం యూజ్ చేస్తారు. అంటే అదొక టూల్ అనమాట. తర్వాత కోడ్ డెవలప్ చేయడానికి ఏంటంటే గిట్ ల్యాబ్ అనేవి యూజ్ చేస్తారు. తర్వాత వచ్చేసి బిల్డ్ చేసేటప్పుడు గ్రాడిల్ తర్వాత స్నాప్ సోనా టైప్ నెక్సస్ యూజ్ చేస్తారు. తర్వాత టెస్ట్ చేసేటప్పుడు యజూర్ ఒకటి యజూర్ ద్వారా టెస్ట్ చేస్తారు. అంటే దాన్ని యూజ్ చేస్తారు. లేకపోతే ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తారు. తర్వాత ఏంటి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసేటప్పుడు తర్వాత మళ్ళీ డిప్లాయ్ అప్పుడు ఏడబ్ల్యూఎస్ కానీ, డాకర్ గానీ తర్వాత వీటిని యూజ్ చేస్తారు. అండ్ లేదా కొన్నిసార్లు జీసీపీ కూడా యూజ్ చేస్తా ఉంటారు. అండ్ దాని తర్వాత ఆపరేట్ చేసేటప్పుడు అంటే యాన్సిబుల్ గానీ, చెఫ్ గానీ యూజ్ చేస్తారు. అండ్ ఈ ఆపరేట్ చేసేటప్పుడు కుబర్నెటిస్ అనేది యూజ్ చేస్తారు. ఎక్కువగా మనకేంటి అంటే కుబర్నెటిస్ మీద, యాన్సిబుల్ మీద ఎక్కువ ఉద్యోగాలు ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయి మనం అది వర్క్ అవుతున్నప్పుడు కోడ్ అనేది వర్క్ అవుతున్నప్పుడు, ఆ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఆపరేట్ చేయడానికి ఈ టూల్స్ అనేవి యూజ్ చేస్తారు. తర్వాత మానిటర్ చేయడానికి గ్రేలాక్, గ్రఫానా యూజ్ చేస్తారు. ఈ విధంగా ఏంటి అంటే ఈ మొత్తం ప్రాసెస్ అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి ప్రాజెక్ట్ ఎండ్ అయ్యే వరకు మొత్తం కూడాను ఆహ్, ఈ ఈ డెవాప్స్‌లో అన్ని టూల్స్‌ని మనం యూజ్ చేస్తా ఉంటాం. అండ్ ఎందుకు అంత మనకి ఇది డెవాప్స్ అనేది కాంప్లికేటెడ్ అంటే డెవాప్స్ అనేది కాంప్లికేటెడ్ కాదు. కొద్దిగా ఓపికగా పేషెన్స్‌తో మనం ఉండాలి. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే కమ్యూనికేషన్ అనేది కూడా చాలా అవసరమే డెవాప్స్‌కి. చాలామంది తెలుగులో డెవాప్స్ చెప్తాము. తెలుగులో నేర్చుకోండి. ఇంగ్లీష్‌లో మీరు జాబ్ చేయండి. బేసిక్‌గా మనం నేర్చుకునేటప్పుడే ఇంగ్లీష్‌లో మనం నేర్చుకోలేకపోతే, ఇప్పటి నుంచి అలవాటు చేసుకోలేకపోతే జాబ్‌లోకెళ్ళిన తర్వాత మేనేజ్ చేయడానికి పాసిబిలిటీస్ తక్కువుంటాయి. ఎలా మేనేజ్ చేయగలుగుతాం? ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా నేను తెలుగులో నేర్చుకుంటా, నేను అది నేర్చుకుంటా, నేను ఓన్లీ లైనక్స్ నేర్చుకుంటా, లైనక్స్ ఒక్కటి నేర్చుకుంటే నాకు జాబ్ వచ్చేస్తదా? లేకపోతే ఇప్పుడేంటి అంటే నెట్వర్కింగ్ వాళ్ళందరూ డెవాప్స్ సైడ్ వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళకి ఈజీ కూడా అవుతది. అండ్ వాళ్ళ ప్రొఫైల్ కూడా నెట్వర్క్ తర్వాత లైనక్స్ తర్వాత డెవాప్స్ సైడ్ వచ్చారంటే కంపెనీస్ విల్ యాక్సెప్ట్ అనమాట. డెవాప్స్ ఫ్రెషర్‌గా ఉద్యోగాలు ఉంటాయి కానీ చాలా తక్కువ ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవాలి. మరి ఎక్స్‌పీరియన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి? 3 ఇయర్స్ వాళ్ళకి ఉంటుందా అంటే 3 ఇయర్స్ వాళ్ళకి ఉంటుంది. 4 ఇయర్స్ వాళ్ళకి ఉంటుంది. 5 ఇయర్స్ వాళ్ళకి కూడా చాలా మంచిగానే కాల్స్ ఉంటాయి. అండ్ అగైన్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితి మార్కెట్ బాలేదు కదా! ఇప్పుడు నేను కోర్స్ నేర్చుకోగానే వెంటనే ఉద్యోగం వస్తదా అంటే మార్కెట్ అయితే కొంచెం స్లోగానే ఉంది. కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడేంటి అంటే మీరు కోర్స్ నేర్చుకోవడానికి మినిమమ్ 5 మంత్స్ అయితే ఈజీగా పడుతుంది. ఎందుకంటే వీటినన్నిటిని నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్తే మళ్ళీ దానికి సంబంధించిన ప్రాజెక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయకుండా నేను ఇది చేసుకుంటాను, నేను తెలుగులో నేర్చుకుంటా, నేనిప్పుడు ఒక నెలలో కోర్స్ కొంతమంది చెప్తా ఉంటారు. 1 ½ మంత్‌లో కంప్లీట్ చేసేస్తారు. 1 ½ మంత్‌లో డెవాప్స్ ఏం నేర్చుకుంటారండి? నెలలో డెవాప్స్ నేర్చుకుంటారా? నెలలో డెవాప్స్ నేర్చుకోవడం అసలు పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఇది 1 వీక్, 10 డేస్ ఒక్కొక్క టూల్ 10 డేస్, 15 డేస్ ఉంటుంది. దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఒకసారి ఆలోచించండి. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్. CYC ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.